పైసామే పరమాత్మ హై అంటారు. ఇది వినడానికి విచిత్రంగా ఉండేటటువంటి అంశమైన ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లో ఖచ్చితంగా పనికొచ్చేటటువంటి అంశం. ఎందుకంటే అమెరికా ఓ పక్కన పుట్టితే అంటే అమెరికాలో ఉన్నటువంటి రూల్ ప్రకారం అక్కడ పుట్టిన వాళ్ళకి అక్కడే పౌరసత్వం అనేటటువంటిది. అందుకనినే వలసదారులు అక్రమ చొరబాటుదారులు కూడా అక్కడే బిడ్డలను కనాలని భావిస్తుంటారు. అట్లాంటి సందర్భంలో ఎక్కడైనా సరే ఏ దేశంలోనే పుట్టినోడికి జన్మ హక్కు అనేటటువంటిది పౌరసత్వం అనేటువంటిది సహజంగా జరుగుతుంటుంది. కానీ అమెరికా ఆ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఒక పక్కన అనుకుంటూ తాజాగా కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో గోల్డ్ కార్డ్ ఎంట్రీ అట కొత్తది. గోల్డ్ కార్డ్ అనే ఒక కొత్త విధానం పెడతారట. ఈ గోల్డ్ కార్డు కాన్సెప్ట్ ఏంటంటే భారీగా డబ్బున్నోడు అక్కడికి వెళ్ళిపోయేసి సెటిల్ అయిపోవచ్చు. $5 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 45 కోట్ల రూపాయలు, 43.5 కోట్ల రూపాయలు ఉంటే అమెరికా పౌరసత్వం ఇచ్చేస్తుంది. గతంలో EB-5 వీసా అని ఉండేది. దాని ప్రకారం $8 లక్షల నుంచి $10.5 లక్షల అంటే 2022లో మార్చారనమాట. అంతకుముందు $8 లక్షల ఉండేది. 2022కి వచ్చేటికి $10.5 లక్షల అయింది. ఆ రేంజ్లో పెట్టుబడి పెట్టి అక్కడ ఒక వ్యాపారం చేసి 10 ఉద్యోగాలు సృష్టించాలి. అలా సృష్టించే వాళ్ళకి ఈ EB-5 అనేటటువంటిది పెట్టారు. 1992లో ఆ విధమైన వీసా పెట్టారు. అది 2022లో మార్చి $10.5 లక్షల చేశారు. దాని సంఖ్యను తగ్గించేసి ఇప్పుడు $5 మిలియన్ పెడితే ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం ఇస్తామని చెబుతున్నారు. అంటే 43.4 లక్షలు ఉంటే ఎవరైనా అక్కడ గోల్డెన్ వీసా తీసేసుకోవచ్చు, దర్జాగా అక్కడ ఉండిపోవచ్చు. ఇంకోటి అక్కడ వ్యాపారం చేయాలనో ఉద్యోగం చేయాలనో నువ్వు సంపాదించుకోవాలనో లేకపోతే ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలనో ఈ రూల్ ఏమీ లేదు. దాంతో ఇప్పుడు మామూలుగా అయితే కనుక ఇప్పుడు అక్కడ మనోళ్ళు ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఈ ఏది బాగా సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డ్ రాలా, వాళ్ళు ఇప్పుడు ఇది తీసేసుకోవచ్చు. లేదా ఆంధ్ర, తెలంగాణ లేదా భారతదేశంలో అనేక మంది రాజకీయ నాయకులకు కానీ వీళ్ళకి ఇప్పుడు ప్రతీకార రాజకీయాల హయాంలో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, చాలామందికి లోకల్గా ఉండడానికి భయం వేసిపోతుంది. అమెరికన్ చట్టాల ప్రకారం అయితే వాళ్ళ దేశ పౌరులకు బోల్డ్ అంత రక్షణ ఉంటుంది. శుభ్రంగా అందరూ అక్కడ దేశాలు తీసేసుకోవడం ప్రారంభిస్తారేమో చూడాలి.